చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చిందన్నా ఏది వచ్చిందన్నా హీరోలకి ఇళ్ళు వచ్చినాయన్నా ప్రొడ్యూసర్కి ఇళ్ళు వచ్చినాయన్నా డైరెక్టర్లు ఇళ్ళు వచ్చినాయన్నా చంద్రబాబు నాయుడు గారు చేసే సహాయం అనేది ఎవరు గుర్తుపెట్టుకోకూడదు. మనం ఒక ఏళ్ళు చూపించేటప్పుడు మిగతా ఏళ్ళు మనైపునే ఉంటాయని కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు, ప్రభుత్వం మారింది, నంది అవార్డులు ఆయన ఉన్న ప్రభుత్వంలో ఇచ్చారు, ప్రభుత్వం మారింది, ఇవ్వలేదు, ఆపేశారు, తర్వాత కంటిన్యూ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మనసు అందరికీ తెలుసు. ఆయన జగన్ గవర్నమెంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే చెన్నైలో ఉన్న నేను ఒక ధర్నా నిర్వహించి మీటింగ్ పెట్టాను. కానీ హైదరాబాద్లో ఉన్న ఇంత సెటిల్ అయిన హీరోలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి అయ్యో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం అన్యాయం అని అన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఏ హీరో అన్నా ముందుకు వచ్చారా? ఏ నిర్మాత అన్నా ఏ దర్శకుడు అన్నా ముందుకు వచ్చారా? బెనిఫిట్ పొందిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. నేను ఫిల్మ్ నగర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న వాళ్ళనే అడుగుతున్నాను. కనీసం ఫిల్మ్ నగర్ క్లబ్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం అని చెప్పారా? ఎవరో ఆయన మూలంగా బెనిఫిట్ పొందిన ఐటీ ఉద్యోగస్తులు, ఐటీ వ్యాపారస్తులు గచ్చిబౌలి స్టేడియంలో అంత పెద్ద ఈవెంట్ చేశారే, సినిమా ఇండస్ట్రీ ఆ మాత్రం చేయటానికి ఎందుకు ముందుకు రాలేదు? ఆ రోజున ఎవరికి మాట రాలేదే? అందరూ భయపడ్డామా? ఎందుకని? అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు చేయాలి? సినిమా ఇండస్ట్రీ మూలంగా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంటే చూడాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగోగులే చూడాలా? నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా? గత ప్రభుత్వం చేసిన అప్పులే తీర్చాలా? బాకీలే తీర్చాలా? ఈ రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఆ వేదికలో మాట్లాడిన చిరంజీవి గారికి కానీ మిగతా పెద్దలకు కానీ అందరికీ తెలుసు. రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత బాగా పనిచేస్తారో మనందరం చూస్తానన్నాం. క్రిటిసైజ్ ఎందుకు? ఏమన్నా చెప్పదలుచుకుంటే చిరంజీవి గారి సొంత తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకుడే ఇన్ఫర్మేషన్, సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రి గారు కందులు దుర్గేష్ గారు. వాళ్ళకి చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పి చంద్రబాబు గారికి ఇట్లా చెప్పండి, ఆయన బిజీగా ఉన్నారు, నా మాటగా చెప్పండి అన్నో, లేకపోతే మీరే ఒకసారి చంద్రబాబు గారిని కలిసో ఎందుకు అడగలేకపోయారు? ప్రజల మధ్యలో పబ్లిక్గా వేదిక మీద చెప్పాల్సిన అవసరం ఏమిటి? అది ఇక మీకే వదిలేస్తున్నాను. నేను ఎవరిని ఇక్కడ కించపరచాలని కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం, సినిమా ఇండస్ట్రీలో టికెట్లు పెంచుకోవడం కోసం వచ్చి అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది చేయండి, మేము ఇది చేస్తాం, లేకపోతే మేము ఈ స్టూడియో కడతాం, మాకు ల్యాండ్ ఇవ్వండి అని ఎవరైనా ముందుకు వచ్చారా? పోనీ ఏమీ లేదు కదా. షూటింగ్లు ఏమైనా ప్లాన్ చేశారా?